మోడీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ సవరణ బిల్లు 2025ను లోక్సభలో బుధవారం ఆమోదించింది. దీనిపైన సాయంత్రం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా తీవ్ర వాడివేడి చర్చలు జరిగాయి. అలా చర్చ జరిగిన తర్వాత చివరికి బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది ఓట్లు వేశారు. ఇంత వాడివేడి చర్చ జరిగిన ప్రతిపక్షాలు ఎంతో పెద్ద సమస్యలు సంధించినా కూడా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం మన బీజేపీ సర్కార్ చాలా బాగా చేసింది. ఎట్టకేలకు వాళ్ళైతే పార్లమెంట్లో వాళ్ళ అనుకున్నది సాధించుకున్నారు, బిల్లు పాస్ చేశారు వక్ఫ్ మీద. అసలు వక్ఫ్ అంటే ఏంది? వక్ఫ్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క ముస్లిం తన జీవితంలో దానాలు ధర్మాలు చేస్తుంటారు. ఇట్లా ఎవరైతే ముస్లిమ్స్కి దాన ధర్మాలు చేశారో ఆ దాన ధర్మాల గురించి ఒక బోర్డు కమిటీ దాన్ని మంచి చెడ్డలన్నీ చూసుకోవడానికి, దాన్ని సరైన రీతిలో ఆచరణ చేయడానికి, వాళ్ళు ఇచ్చిన దాన ధర్మాలని తప్పుదోవ పట్టకుండా అకౌంటబిలిటీ చూపించడానికి ఒక కమిటీ ఎన్నుకోబడిందే. ఆ కమిటీ పేరే వక్ఫ్ బోర్డు. సో ఇప్పుడు దీన్ని ఇంత చర్చ జరిగి ఇంత బిల్లు పాస్ చేసి దీన్ని ఎందుకు సవరణ చేయాలని బీజేపీ ప్రభుత్వం అనుకుంటుందంటే, వాళ్ళ భూములు వక్ఫ్ తరఫున చాలా భూములు ఉన్నాయి. వాళ్ళ ల్యాండ్ వక్ఫ్ అంటే మెయిన్గా ల్యాండే. ఆ ల్యాండ్ చాలా ఉంది. ఆ ల్యాండ్ వల్ల మసీదులు కానీ ఇంకేమైనా విద్యా సంస్థలు కానీ, గ్రేవ్ యార్డ్స్ అంటే శ్మశానాలు, సమాధులు కానీ ఇట్లాంటివన్నీ వక్ఫ్ కింద ఉంటాయి. ఇప్పుడు దాన్ని చేంజ్ చేయడం, ఆ భూముల వల్ల గవర్నమెంట్ భూములు, ప్రభుత్వ భూములు కూడా మావి అని చెప్పేసి వీళ్ళు మా మీదకి వస్తున్నారని చెప్పేసి మన ప్రభుత్వం అంటుంది. మీ భూములు మాకెందుకు ఉంటాయి, మా సొంత భూములు మాకు దాన ధర్మాల నుంచి వచ్చినాయి, ఏళ్ళ నాటి నుంచి వస్తున్నాయని వీళ్ళు వక్ఫ్ బోర్డు వాళ్ళు అంటున్నారు. మీరు ప్రూఫ్ చూపించండి, మీవైతే ఏళ్ళ నాటికి ఉన్న ప్రూఫ్ చూపించండి మన ప్రభుత్వం అంటే. దీని మీద లిటిగేషన్స్ ఉన్నాయి, చాలా ఏళ్ళ నుంచి కొట్టుకుంటున్నారు ప్రభుత్వానికి ముస్లిమ్స్ మధ్య చిన్న చిన్న గొడవలు, పెద్ద పెద్ద గొడవలు ఎన్నో ఉన్నాయి. దానికోసం శాశ్వత పరిష్కారం చూపించడానికి మన మోడీ సర్కార్ ముందుకు వచ్చేసి దాన్ని ఈ బిల్లు ద్వారా సరిచేద్దామనుకుంటున్నారు. అందుకోసం బిల్లు అయింది. బిల్లును వ్యతిరేకించింది కాంగ్రెస్, ఇండియా కూటమి, ఇండియా పక్షాలు మొత్తం కూడా వ్యతిరేకించాయి. వ్యతిరేకంగా మన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం కూడా వ్యతిరేకంగానే ఓటేసింది. ప్రస్తుతం మన టీడీపీ, జనసేన ఇక్కడ బీజేపీలో భాగాలు ఉన్నాయి కాబట్టి, ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీలు కాబట్టి అవి మాత్రం బిల్లుకు అనుకూలంగానే సవరణ చేయండి అని చెప్పేసి చేశారు. ముస్లిం ఓట్లు కావాలనుకున్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసింది. ఈరోజు మాత్రం అది రాజ్యసభ ముందుకు వస్తుంది. సో దీని గురించి ప్రభుత్వం ఏమంటుందంటే, వక్ఫ్ ఆస్తుల వినియోగం అవినీతి రూపుమాపి పారదర్శకత తీసుకురావచ్చు. ఇంతకుముందు ఏ ఛానల్ లిటిగేషన్స్ ఉన్నాయి వాటన్నిటి మేము పరిష్కరిస్తామని చెప్తున్నారు. వీళ్ళు వ్యతిరేకించే వాళ్ళు, ఇండియా కూటమి వాళ్ళు మెయిన్గా ఏమంటున్నారంటే, ఇక్కడ ఈ సవరణ బిల్లులో కొన్ని చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు, చిన్న చిన్న ఈ లిటిగేషన్స్ ఉన్నాయి, తీవ్ర మనస్తాపానికి గురి చేశాయి ముస్లిమ్స్ కమ్యూనిటీని. అవేంటంటే వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుల ప్రాతినిధ్యం కల్పించడమే. సో ముస్లిమేతరులు మనం ఎట్లాగైతే అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి హిందూస్ మాత్రమే పెట్టేసి వేరే అన్య మతస్థుల్ని ఎలాగైతే రానియమో, ఇట్లా మా దాంట్లో ముస్లిమ్స్ కమ్యూనిటీ మేము స్పెసిఫిక్గా మంచిగా పవిత్రంగా భావించే వక్ఫ్ బోర్డులోకి అన్య మతస్థులను మీరు ఎందుకు అలో చేస్తున్నారు ఈ చట్ట సవరణ ద్వారా? వాళ్ళు వస్తే మా ఉండదు కదా, మా ఉనికి పోతుంది కదా అని చెప్పేసి వాళ్ళు ముస్లిమ్స్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఫస్ట్ది ఆర్టికల్ 26 ద్వారా రాజ్యాంగంలో కల్పించిన మతపరమైన హక్కులకు వ్యతిరేకం. ఇలా ఏదైతే అన్య మతస్థులు, వేరే మతస్థులు, ఈ ముస్లిం మతంలో వేరే మతస్థులు ఎవరైనా వస్తే అది రాజ్యాంగంలోనే ఆర్టికల్ 26 ఆర్టికల్ని ఉల్లంఘించిందే. దాంట్లో మత సామరస్యం, మత స్వేచ్ఛ ఉంటుంది. ఆర్టికల్ 26 ద్వారా మా మతాన్ని మేమే పరిష్కరించుకుంటాం, మధ్యలో మీరెవరు రావడానికి అని చెప్పేసి ఆర్టికల్ 26లో ఉంటుంది. ఏ మతానికైనా కానీ ఆ మతం వాళ్ళు వాళ్ళ మతంలోనే పరిష్కరించుకోవచ్చు, వాళ్ళ మతం వల్లనే పరిష్కరించుకోవచ్చు. అట్లాంటిది ఆర్టికల్ 26ని ఉల్లంఘించి మీరు వేరే మతస్థుల్ని మా మతంలోకి తీసుకొస్తున్నారు, వేరే మతస్థుల్ని మా మతం చైర్మన్గా కమిటీలో మీరు నియమిస్తున్నారు, ఇది తప్పు అని చెప్పేసి వేరే ఇండియా కూటమి వాళ్ళు, ఎవరైనా కానీ ముస్లిమ్స్ కమ్యూనిటీ పెద్దలు వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, వక్ఫ్ ఆస్తిని సెంట్రల్ డేటాబేస్లో విధిగా నమోదు చేయాలి పక్షంలో వాటిని సంబంధించిన వివాదాలు కోర్టును ఆశ్రయించే వీలుండడం క్రూరమైన నిబంధన. ఇప్పుడు ఏంటంటే, అంతకుముందు ఏదైనా గొడవలు వస్తే లిటిగేషన్ భూములు ఏమన్నా ఉంటే ఆ లిటిగేషన్ భూముల్ని వీళ్ళు ట్రిబ్యునల్ ఉంటుంది, ఈ ట్రిబ్యునల్లో పరిష్కరించుకునే వాళ్ళు, ఆ ట్రిబ్యునల్ ఏం చెప్తే అదే ఫైనల్, మనం కోర్టుకు వెళ్ళేది ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఆ కోర్టు కంపల్సరీ ట్రిబ్యునల్లో ఏదైనా తీర్పు వచ్చిందనుకో, ఆ తీర్పు వల్ల వీళ్ళు ప్రాబ్లం ఏమన్నా ఉంటే, ఆ తీర్పులో ఏమైనా సమస్యలు ఉంటే, లోపాలు ఉంటే కోర్టుకు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఆ కోర్టు ఇంకా ఆటోమేటిక్గా కోర్టులో గవర్నమెంట్ చెప్పిందే వింటారు కాబట్టి గవర్నమెంటే
అంతిమ నిర్ణయం తీసుకుంటుందని ముస్లిం వాళ్ళు బాధపడుతున్నారు. పేద ముస్లింలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. అందుకే వక్ఫ్ బిల్లును సమర్థవంతంగా పారదర్శించాలని ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంకా ఏదైనా కానీ పారదర్శకత అనేది ఈ బిల్లులో లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్, ట్రిబ్యునల్ కోర్టులో సవాల్ చేసే అవకాశం ఇప్పుడు కూడా ఉంది. అయినా కొత్తగా ప్రతిపాదించడం వెనుక దురుద్దేశం ఏంటి? సో ఇప్పుడైతే ప్రస్తుతం ఇప్పుడు కూడా కోర్టుకు వెళ్ళే ఛాన్స్ ఉంది, కానీ మళ్ళీ ప్రత్యేకంగా కోర్టుకు వెళ్ళాలని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నారు. ఎందుకు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఇంకేదైతే ఈరోజు అయితే రాజ్యసభ ముందుకు ఈ బిల్లు అయితే వస్తుంది. ప్రస్తుతం మెయిన్గా వీళ్ళు వ్యతిరేకించేది ఏంటంటే వేరే మతస్థులను రానివ్వడం. సెకండ్ది ఏంటంటే ఇది మనకి కోర్టుల ద్వారా ఈ ట్రిబ్యునల్, అంతకుముందు ట్రిబ్యునల్ సాల్వ్ అయిపోయే సమస్యలు మళ్ళీ కోర్టుకు తీసుకెళ్ళి ఏళ్ళ తరబడి, కోర్టుకు వెళ్తే ఏమైందో మనకు అందరికీ తెలుసు, ఆ కోర్టులకు తీసుకెళ్ళి వేల సంవత్సరాలు దీన్ని పొడిగించడమే తప్ప ఇంకోటి ఉండదు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. చూద్దాం, దీని గురించి వాడివేడి చర్చ అయితే నిన్న జరిగింది. ఎట్టకేలకు లోక్సభలో వాళ్ళ మెజార్టీ ఉంది కాబట్టి పాస్ చేయించుకున్నారు. ఇప్పుడు రాజ్యసభకు వస్తే రాజ్యసభలో ఎవరు మెజార్టీ ఏందో బలం ఏందో ఈరోజు తెలిసిపోద్ది. మోడీ సర్కారు ప్రతి